న్యూ లుక్. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్ విత్ న్యూ లుక్. నేను వీడియో స్టార్ట్ చేసిన అనుకున్నా కానీ స్టార్ట్ చేయలే. ఇప్పుడే కటింగ్ అయింది, గీజర్ వేసుకున్నా అండ్ నీళ్ళు కూడా పట్టుకున్నా. స్నానం చేసి మీకు మళ్ళీ కలుస్తాం, మంచిగా మాట్లాడదాం చేసేపు. సో స్నానం చేసినాకనైతే కలుద్దాం. బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ అయిపోయినాయి అండ్ కాలేజ్ నుంచి వచ్చేసిన. ఇక మీకు చదువుకునే టైం అయితే మళ్ళీ కలుస్తా. న్యూ లుక్, జుట్టు చిన్న చేయించుకున్నా. సో ఎంత జుట్టు తక్కువ ఉంటే అంత క్రికెటర్స్కి మంచిది, ప్లస్ అంత డిసిప్లిన్గా ఉండాలని దాన్ని ఇండికేషన్. అండ్ ఇప్పుడు నేను ఒక సన్ స్క్రీన్ కూడా ఆర్డర్ పెడతా. సో చాలా రోజులు అవుతుంది చూసి మంచి సన్ స్క్రీన్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా. సో ఈరోజు మీకు మనోడు ఉన్నాడు కదా అవర్ గాయ్, ఆ గాయలా రికార్డింగ్ చేసుకుంటా మీకు ఆర్డర్ పెట్టి చూపిస్తా. సో కామెంట్ చేయండి హెయిర్ స్టైల్ బాగుందా బాగాలేదా అని. సో నెక్స్ట్ ఒక నెల అయినాక మళ్ళీ ఒకసారి చేయించుకుంటా. అప్పటి వరకు మీరు సజెషన్స్ ఇవ్వచ్చు అప్పుడు ఏం చేయించుకోవాలో. సో ఇక కొద్దిసేపు అయినాక చదువుకునేటప్పుడు అయితే మళ్ళీ కలుద్దాం. సో అంటుర్రు, అవును కానీ అంటుర్రు నా వ్లాగ్స్ బోరింగ్ అని. నాకు అర్థమైతే లేదు కానీ కష్టపడుతున్నా. వన్ డే వస్తుంది. ఏదో రోజు మంచిగా వస్తుంది. సో వెయిటింగ్ ఫర్ దట్ డే అండ్ ఇక కలుద్దాం మళ్ళీ. ఇప్పుడైతే అమ్మ ఇంకా విష్గాడు బయటికి పోయి అయితే వచ్చిర్రు. వాళ్ళకి తెలియదు నేను కటింగ్ వేయించుకున్నా అని. నేను సాయంత్రం కాలేజ్కి వెళ్ళి రాగానే కటింగ్ వేయించుకున్నా. అమ్మకి తెలియదు. ఏవో గొల్లెం పెట్టుకొని ఉన్నా. ఇక అమ్మ పని ఇప్పుడు వచ్చింది. ఇక చూడే కటింగ్ చేయించుకున్నావు అసలు? చేయించుకున్నా. అది ఎట్లుందిరా? చేయించుకున్నా కదమ్మా. ఎంత ఉంది? ఎంత ఉన్నాయి? సైడ్ కన్నా కొంచెం పర్లేదు. మీదికి ఎంటకలు ఎట్లున్నాయి? ఎంత తక్కువ వేయించుకున్నానే, ఇంకెంత వేయించుకోవాలి? అవి అంతేనే, అవి ఉంటాయి అన్నాడు ఆయన. ఆయనకి ఎప్పుడు నచ్చది. కొంచెం చిన్న వేసుకుంటాయి, కొంచెం ఇంత సైజ్ చేస్తే బాగుంది. ఇంకా చేపిస్తా నేను, ఇంత చేపిస్తా. ఎంత అంటున్నా? స్కూల్ కటింగ్ వేయించుకోమంటావా నన్ను? అలా సగం స్కూల్ కటింగ్ వేయించుకోమంటావా నన్ను? స్కూల్ కటింగ్ వేయించుకోమంటుంది. విషయానుకున్నంత ఉన్నాయి గాయస్, నాకు విషయానుకున్నంత ఉన్నాయి. అయినా కటింగ్ వేయించుకోమంటుంది. ఏందా మలుగుతాయి నీకు, ఇట్లా లేస్తాయి. మంచిగా ఎట్లంటే అట్లా వస్తాయి, మంచిగా ఉంటాయి గాయస్. సిల్కీ హెయిర్. ఇగో వీళ్ళు రాధాకృష్ణ చూస్తున్నారు, రాధాకృష్ణ అయితే చూస్తున్నారు అమ్మ వాళ్ళు. రాధాకృష్ణయ్య, కృష్ణుడు చిన్న ఉన్నప్పుడు. ఇగో విషుగాడు అదే చూస్తున్నాడు. చూసారు కదా అమ్మ రియాక్షన్. అమ్మకి ఎంత కటింగ్ వేయించుకున్నా కటింగ్ వేయించుకో అంటుంది. ఇది మస్తు పెద్దగా ఉండే కదా, చిన్న వేయించుకున్నా. అయినా మా అమ్మకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో ఏమో నాకు తెలియదు. చూద్దాం. ఏంటి ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ ఉంది కదా, దాని మెటీరియలా? నీదేమైందిరా? ఇది ఎప్పుడు కొనుక్కున్నావు బ్యాండు? ఏడా మామ దగ్గరనా? 26th కదా రిపబ్లిక్ డే. మరి అప్పటి వరకు దుమ్ము వేసుకోవా? దీన్ని దుమ్ము వేస్తావు కదా అప్పటి వరకు అలా. దీన్ని ఇది మంచిగా తెల్లగా ఉంది. ఇది లోపల అమ్మకి ఇచ్చేసేయి, అమ్మ లోపల పెడుతుంది. నువ్వు దుమ్ము వేస్తావు, వద్దు అమ్మకి ఇచ్చేసి. అమ్మ లోపల పెడుతుంది. రిపబ్లిక్ డే రోజు వేసుకోబోదు స్కూల్కి, ఓకేనా? మర్చిపో. సరే నా దగ్గరనే పెట్టుకుంటా, ఓకేనా? నేను ఇస్తా. గైస్, ఇదైతే వాడు కొనుక్కున్నాడు రిపబ్లిక్ డే కోసం. ఈరోజు డేట్ చూద్దాం ఆగు. ఈరోజు డేట్ 22. ఇంకా 4 డేస్ అయినాక రిపబ్లిక్ డే అయితే ఉంటుంది. దానికోసం కొన్నాడు. నా డ్రాలనైతే వేసేసిన. నా డ్రా ఈడున్నది. నా డ్రా అసలైంది ఇగో ఈ టేబుల్ ఉందా, ఈ టేబుల్కి ఈడుంటుంది నా డ్రా. కానీ ఇగో ఇది పెట్టినా కదా,
నా సిస్టము, నా బుక్స్, నా ఇగో ఈ పేపర్సు, రికార్డ్ బుక్స్ ఇవన్నిటి కోసము ఇదైతే నేను బయట నుంచి లోపల తెచ్చుకొని పెట్టుకున్నా. అందుకనే తీయరాకుండా అయిపోయింది. గాయస్, అమ్మకైతే నేను చెప్పలే సన్ స్క్రీన్ ఆర్డర్ పెట్టుకుంటా అనుకుంటున్నా అని. సో ఇప్పుడైతే అమ్మకి చెప్తా. అమ్మ, నేను సన్ స్క్రీన్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నా. విషు పెట్టేసిన, లోపల పెట్టేసిన. నువ్వు మళ్ళా నాకు ఒకసారి గుర్తు రిపబ్లిక్ డే అప్పుడన్నా లేదంటే దానికన్నా ముందు రోజన్నా గుర్తు నీకు తీసిస్తా, ఓకేనా? ఈరోజు స్కూల్లో ఏదో అయింది. నీకేమైంది చెప్పు. చూపి. ఈ గలీజోని ఎవరో నూకేసిరట. ఈడ మంచిగానే దాకింది. అప్పుడైతే రక్తం వచ్చింది. ఎవరు నూకేసిరని ఏడ్చిండు. ఇప్పుడు తక్కువ అయింది. అండ్ ఇక కలుద్దాం మళ్ళా చదువుకునేటప్పుడు, రాసుకునేటప్పుడు ఆ టైంలలో కలుద్దాం. సో చలో. చివరిదాకా క్రికెట్ ఆడి బ్యాట్ ఎడబెట్టినా అని చూసిన. డోర్ వెనకాల ఉండొచ్చు అని అనుకున్నా, కానీ డోర్ వెనకాల లేదు, చీపురు కట్టనే ఉన్నది. నాకు తెలిసి నేను బయట పెట్టిన కదా, బ్యాట్ ఏడబెట్టిన ఆన్నే ఉంటుంది. దానికి ఇజ్జత్ ఇయ్యలేదు. 3000 బ్యాటు అయినా దానికి ఇజ్జత్ ఇయ్యరు ఇంట్లో. దాన్ని లైట్లు వేస్తున్నా గైస్, అన్నీ ఉంటుంది చూసుకోరా. చెప్పలే ఏం ఉన్నది ఈడ. నేను ఇట్లా ఆడుకున్నా, ఇట్లా అని అంటే 2 చేతులతో అన్న. ఇగో ఇంట్లో ఇది ఉన్నది, దీనికి కట్టి నేను ఆడుకుంటా. ఇది గ్రేస్ బాల్ ఆన్లైన్లో చూసిన. గ్రేస్ బాల్ కూడా ఉండే. గ్రేస్ బాల్ బాగుంటుంది కదా, నా బ్యాట్ కూడా గ్రేస్ బాల్ బ్యాటే కదా అని ఇది ఆర్డర్ పెట్టిన. సో చూసిరు కదా, ఇట్లుంటుంది. మనం ఆడి బయట పెడుతుంది, లోపలికి కూడా రాదనమాట. అండ్ ఇగో ఇక్కడ మన షూసు ఇవైతున్నాయి. వీటిని నీట్గా పెట్టుకోవాలి. ఈ రెండింటిని నీట్గా పెట్టిందమ్మా, ఇది నేను పెడతా. ఇక రాత్రి అవుతుంది. అంటే రాత్రి అంటే మరీ అంత ఏం కాదు, 9:30 అవుతుంది. సో మీకు తిన్నాకనైతే మళ్ళీ అప్డేట్ ఇస్తా. ఇప్పుడే తిన్నాం, పండుకునే టైం అయితే అయింది. అంటే ఇప్పుడు నా చదువుకునే టైం. సో మీకు చూపిస్తా. ఈ వ్లాగ్ కూడా బోరింగ్ అనిపించింది అనుకో, నేను ఏం చేయలేను. ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఈ వ్లాగ్లో అన్నీ చేసిన. ఈ వ్లాగ్లో ఏమేం చేద్దాం అనుకున్నానో అన్నీ చేసిన. నా ఎఫర్ట్ పెట్టిన, అంటే 1000% మరీ అంత ఎఫర్ట్ ఏం పెట్టలే, కానీ ఎఫర్ట్ పెట్టిన. సో చూద్దాం. టైము మీకు చూపిస్తా నేను ఎప్పుడు చదువుకుంటా అనేది. 10 అంటే 11 అవుతుంది. 11 అవుతుంది. వీడియో అంటే తిన్నా, గంట సేపు తిన్నా, అర్ధగంట ఇన్స్టాగ్రామ్ చూసిన. సో నౌ విల్ స్టడీ. ఐ విల్ షో యూ. ట్వెల్వ్ 27 అయితే అవుతుంది. ఇప్పుడే అయిపోయింది. చదువుకుంటూ రాసుకుంటూ ఎల్లుండి ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ ఉంది, దానికోసం కొంచెం చదువుకున్నా. నేను ఇంకా ఎన్విరాన్మెంటల్ రికార్డ్ రాయనుండి, అంటే కొంచెం ఫినిషింగ్ టచ్ ఇచ్చేది ఉండే. సో అది ఇచ్చేసిన. నా ఎన్విరాన్మెంటల్ రికార్డ్ అయిపోయింది. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఎడిటింగ్ అయిపోయింది. ఇదే లాస్ట్ క్లిప్ యాడ్ చేసి ఇక ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేసేయడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేయండి.
నాకు ఘోరంగా నిద్ర వస్తుంది. సరే మరి బాయ్.